తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం తీవ్రస్థాయిలో దృష్టి సారించింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితిలో కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలను ఎవరికి అప్పగించాలనే విషయంపై దాదాపు కసరత్తు పూర్తి చేసింది. ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న బలమైన నాయకుడికి ఆయన చేతికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పగ్గాలు అందడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మద్దతు పుష్కలంగా ఉన్న నాయకుల పేర్లను షార్ట్ లిస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గ సమీకరణలు సైతం దీనికి ప్రాతిపదికగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనసాగుతూ ఉన్నారు. ఆయన వారసుడిని పార్టీ ఎంపిక చేయాల్సి ఉంది. దీనికోసం సీనియర్ నేతల పేర్లను పరిశీలనలో తీసుకుంది. ఎంపీలు ఈటల రాజేంద్ర, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డి, మురళీధర్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే మహిళను గనక పార్టీ అధ్యక్షురాలుగా చేయాలనుకుంటే మహబూబ్ నగర్ లోక్సభ సభ్యురాలైన డీకే అరుణకు ఆ అవకాశం దక్కుతుందని సమాచారం. రామచంద్రరావుతో పాటు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఈ పదవి కోసం ఫ్రంట్ రన్నర్లుగా నిలుస్తూ ఉన్నారు. మహిళా నాయకత్వం వైపు మొగ్గు చూపితే డీకే అరుణను ఖరారు చేయొచ్చని తెలుస్తోంది. జూలై మొదటి వారంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి పేరు ఖరారు చేస్తారని కూడా చెబుతున్నారు. అనుభవం ఉన్నవారికి పార్టీ పగ్గాలను ఇవ్వాలనుకుంటే ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కొనసాగించడం లేదా మళ్ళీ బండి సంజయ్కు ఆ హోదాను అప్పగించడం బీజేపీ అధిష్టానం ముందున్న రెండు ప్రధాన ప్రత్యామ్నాయ మార్గాలు. కిషన్ రెడ్డి అదే పదవిలో కొనసాగడానికి పెద్దగా ఇష్టపడట్లేదనే ప్రచారం ఉంది. కొత్త వారిని ఎంపిక చేయాలనుకుంటే ధర్మపురి అరవింద్, లేదు అంటే ఈటల రాజేందర్, రామచంద్రరావు లేదా డీకే అరుణల్లో ఒకరిని పార్టీ అధ్యక్ష పీఠం వరిస్తుంది. ఈ నలుగురిలో కూడా ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్న వారిని ఎంపిక చేయడానికి పార్టీ అధినాయకత్వం మొగ్గు చూపుతోంది. ఆ పరిస్థితే వస్తే ధర్మపురి అరవింద్, రామచంద్రరావుల్లో ఒకరి పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. లేదు అంటే కొంత ఖచ్చితంగా ఈటల రాజేందర్ పేరును కూడా ప్రముఖంగా గత కొంతకాలంగా బీజేపీ అధ్యక్షుడు రేసులో వినిపిస్తోంది. మరి వీరిలో ఎవరిని అధ్యక్షుడిని చేస్తారన్నది మాత్రం బీజేపీ అధిష్టానం చివరి నిర్ణయం త్వరలోనే తీసుకోబోతోంది.